హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది గోంగూర మెత్తళ్ళు కర్రీ అనమాట. ఇంకోటి గుడ్లు పచ్చిరొయ్యలు ములక్కాడ. మీరు కూడా నాలా ఉండాలి, ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర అయితే హెల్త్కి చాలా మంచిది. అలా గోంగూర మెత్తలు చాలా చాలా అయితే టేస్టీగా కూడా ఉంది. చేయండి, ప్రాసెస్ అలాగా చెప్తా, చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే లేచాం, పొద్దుట చూసారా గ్యాస్ మీద గిన్నెలు ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఇవన్నీ శుభ్రం ఎక్కడ తీసేసి అయితే తోమేస్తాను అనమాట అండి. ఎవరిని చూసారా, రాత్రి అయితే ఇంకా తోమడానికి అవ్వలేదు. నిన్న అంత తిరగడం వల్ల గ్యాస్ వస్తుంది, లేదంటే ఎక్కువ నైట్ తోమేస్తాను. ఇంకొని బయట కల్లాపేసి ముగ్గురు అయితే పెట్టేసింది మా అమ్మ, నేను కాదు. ఇప్పుడు ఆ గిన్నెలు బయట పెట్టేసి తోమేసి అప్పుడే మీకు గోంగూర కర్రీ ఎలాగో చూపిస్తాను. శుభ్రం చేసేసి మొత్తం గుమ్మలే తుడిచేసి ఓకేనా, వచ్చేయండి. ముందుగా అయితే మాత్రం చిన్న మెత్తలు అనమాట, చిన్నవి బాగా చిన్నవి శుభ్రం అయితే కడిగేసి అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. అవి మీకు చూపిస్తున్నాను. గోంగూర కూడా ఆల్రెడీ కడిగేసి అయితే నీట్గా అయితే ఉంచేసుకున్నాను. అది కూడా తెచ్చి చూపిస్తున్నాను. అది కూడా చూసారు, చాలా తాజాగా ఉంది, ఫ్రెష్గా ఉంది. మాకు ఇంటి దగ్గర వస్తే తీసుకున్నాను అనమాట అండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి గోంగూర మగ్గనిద్దాం. ఈలోపు ప్రాసెస్ చూసేయండి. ఇవ్వండి టమాటాలు, పచ్చిమిర్చి. ఆల్రెడీ గోంగూర అయితే మగ్గుతుంది కదా, గోంగూర అయితే మగ్గుతుంది కదా, చూసారా. ఇందులోనే ఇవి కూడా వేసి బాగా మగ్గనిద్దాం. మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్. గోంగూర అయితే మగ్గింది కదండి. గోంగూర బాగా మగ్గిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, గోంగూర బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. తక్కువగా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కూడా తక్కువగా కారం అయితే వేసుకున్నాను. పసుపు లేనిది ఏ కర్రీ అయితే చేయను అనమాట నేను. ఆల్రెడీ ప్రతి కూరలో పసుపు అయితే యాంటీబయాటిక్ కదా, హెల్దీ అనమాట, ఒంటికి కూడా మంచిది. మామూలుగా ఎలా తీసుకోం కదా మనం, అందుకనేసి అలాగే ఉప్పు కూడా వేసాను. మొత్తం అవి కూడా వేసి బాగా మగ్గనిస్తున్నాను అనమాట. అవి మగ్గిన తర్వాత దించేసి పప్పు గుత్తుతోటి బాగా కలబెట్టేసుకోవాలన్నమాట అండి. పప్పు గుత్తుతో బాగా కలబెట్టేసుకుని ఈలోపు మనం మెత్తలు అవి ఉన్నాయి కదా, అవి రెడీ పెట్టి దించుకున్నాం కదా, పోపు అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు చెప్పేస్తాను కదా, మీరు కూడా. టమాటా, గోంగూర, పచ్చిమిర్చి బాగా మగ్గినాయి కదా, ఈసారి దించేసుకోవచ్చుకోండి. ఈసారి పోపు అయితే రెడీ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఎల్లుల్లిపాయలు లేవండి, అందుకని నేను ఉల్లిపాయలు అయితే వేసాను. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అనమాట, అంతే. అలాగే ఎండుమిరపకాయలు పక్కన పెట్టేసి ఉంచాను కదా. మీకు విషయం చెప్పిన ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఎండుమిరపకాయలు మర్చిపోయి ఉల్లిపాయలు వేస్తాను. గబగబా ఏం చేస్తాను, ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టి మళ్ళీ అప్పుడు ఎండుమిరపకాయలు వేపాను అనమాట. చూడండి ఎలా చేశాను మిస్టేక్. ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఆఫ్ చేస్తాను చూసారా. అద్దుగా ఉల్లిపాయలు తీసేసి ఎండుమిరపకాయలు వేసాను అనమాట. తీసేలా తెలియాలంటే ప్లేట్లో ఉంటాయి ఉల్లిపాయలు, చూసుకొని కావాలి. ఏ అంటే ఉల్లిపాయలు ఉంటాడుగా యాగో కదా, అందు గురించి. అయిపోండి, ఎండుమిరపకాయలు బాగా వేపిన తర్వాత ఆల్రెడీ ఉల్లిపాయలు నేను మళ్ళీ తీస్తాను. ఎండుమిర్చిలోకి తీస్తాను కదా, మళ్ళీ అందులోకి అయితే వంపేసాను అనమాట. మొత్తం బాగా మగ్గనిచ్చి
చూసారు ఎలా మెత్తగా శుభ్రం పప్పు గుత్తితో అయితే కుమ్మేసాను అనమాట. పోపులు అది ఈలోపు ఎన్ని మెత్తలు వేపేసాను కదా, అవి కూడా ఇందులో వేసి కలిపేసాను. అంతే అండి, గోంగూర ఎండు మెత్తలు కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఎలాగుందో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పచ్చిరేలు గుడ్లు ములక్కాడ పులుసు. అది కూడా చూసేయండి. ప్రాసెస్ అయితే ఏం చెప్పాను కానీ మీరే చూసేయండి. పచ్చడి కాదు, గోంగూర. ఎలా ఉంది సార్ టేస్ట్? పట్టుదగ్గర పొట్టిదని టేస్ట్ చూడమని పాపం వేడి వేడి తీసి కాలిపోయింది పాపం నిజంగా, కానీ చాలా బాగుంది. అంతే మీరు చూసేయండి. పర్లేదులే, ఎలాగుంది చెప్పు. సూపరా? చెప్పు ఎలాగుందా? ఏదో నీ వేసాను చెప్పి సరే. ఓకే దాని ఇంకొక ఫోటో తీసుకుందాం. ఇది ఉల్లిపాయలు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా మగ్గుతుందండి. అందుకైనా ఉల్లిపాయలు ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేస్తాం. ఉల్లిపాయ అయితే బాగా అవుతుంది. ఇంకో రైలు గుడ్లు అండ ములక్కాడ. మీరు నెత్తరేరా, నేనైతే వేస్తానండో. ఇంకా ఆగేద్దాం. ఆల్రెడీ ఉప్పు అయితే వేసుకున్నాం కదండి. కొంచెం మసాలా పోవాలి.
నెక్స్ట్ ఇవి నీవే నా పక్కనుంటే చాలు కష్టాలు ఎన్ని నా పక్కనుంటే ఓకే అండి బాయ్. అలాగే నా కర్రీస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సపోర్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీ అందరికీ థ్యాంక్ యూ.